S99 న్యూస్ కి స్వాగతం. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 12th 10th తరగతుల్లోని గత సంవత్సరం కంటే కూడా ఉత్తమ ఫలితాలు సాధించారని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య తెలిపారు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను యాజమాన్యం సత్కరించి ప్రశంసించారు. ఈ సందర్భంగా చైర్మన్ కొమరయ్య CEO SSP మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అభినవ్ చిత్తూరి 98.7% సాధించి DPS టాపర్ గా నిలిచాడు. సెకండ్ టాపర్ గా యుగాంక్ మ్యాట్రిన్స్ 97.5% నిలిచాడు. 208 మంది విద్యార్థులు 90% పైన మార్కులు సాధించారు. ఇక ప్రతి సబ్జెక్ట్ లో కూడా 100కి 100 మార్కులు సాధించిన విద్యార్థులంతా కూడా ఉన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోని విద్యతో పాటుగా స్పోర్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి అన్ని విభాగాల్లో కూడా శిక్షణ ఇచ్చి భావితరాలకు ఉపయోగపడే విధంగా విద్యార్థులను ఇక్కడ తయారు చేస్తారని, మంచి ఫలితాలను సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. Can you guys just move like this? It's not possible, please. Sir. Standard students who've got 90% and above aggregate score. Are you here? Can you come on stage? Oh. Wow. Thank you so much. On that note, I will move to class 10 and we quickly, yes, we have the toppers here. Whether to study in India, to pursue their higher education in India or abroad. Lot of, I must say, looking forward to in terms of settling oneself in one's own life. And I think it's indeed a proud moment for us in DPS Nacharam. అండ్ ఇవాళ ఇండియా మొత్తంలోనే ఒక రికార్డ్ రిజల్ట్ వచ్చింది. మన 98.7% మన అభినవ్ చిత్తూరికి, యుగాంకి, తర్వాత 90% అబోవ్ 210 మంది స్టూడెంట్స్కి 90% అని అబోవ్ వచ్చింది. అండ్ అట్లాగే మా 12th క్లాస్ కూడా నేషనల్ ర్యాంకర్స్ చాలామంది ఉన్నారు. అండ్ మాకు ఇవాళ చాలా పెద్ద మా పల్లవి గ్రూప్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హిస్టరీలో దిస్ ఈస్ ద బెస్ట్ రిజల్ట్. అండ్ మొత్తం సిటీలో ఉన్న స్కూల్స్ అన్నిటికంటే మాకు ఈ రిజల్ట్ రావడం చాలా సంతోషకరమైన విషయం. మా టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ అందరికీ ఇవాళ మేము అందరం ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాము. అట్లాగే ముందుకెళ్తూ ఈ రిజల్ట్ మాకు ఒక పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఇక్కడ నుంచి ముందుకెళ్తూ ఇంకా పెద్ద రిజల్ట్ తేవాలి కాబట్టి. అండ్ ఇవాళ అందరు పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని పిలిచి ఫెలిసిటేట్ చేయడం అయింది. అండ్ నా ఫస్ట్ క్రెడిట్ మా పేరెంట్స్కి. చాలా కృషి చేశారు. నాకు వాళ్ళ సపోర్ట్ లేకపోతే నాకు తెలిసి ఇంత వచ్చేది కాదు. టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఇంకోటి మా కాంపిటీషన్ అమాంగ్ ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్కువ ఉండింది, దానికి ఇంత ఎక్కువ పుష్ అయింది. థ్యాంక్ యూ. CBSE 12th గ్రేడ్, తర్వాత CBSE 10th గ్రేడ్ రిజల్ట్స్ నిన్న CBSE బోర్డు అనౌన్స్ చేసింది. అందులో మన 500 అబోవ్ స్టూడెంట్స్ +2 CBSE బోర్డులో, 10thలో అబౌట్ 720 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. అందులో 100% అన్ని 10thలో, తర్వాత 12thలో 100% రిజల్ట్ వచ్చింది. తర్వాత స్కూల్ యావరేజ్ కూడా ఈసారి చాలా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ వచ్చింది. ప్లస్ ప్రతి హైయెస్ట్ స్టూడెంట్స్ 98.7% 10thలో, 98.2% 12thలో వచ్చి హైదరాబాద్లో తర్వాత అన్ని స్కూల్స్ కన్నా కూడా ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. తర్వాత కొన్ని ఇండివిజువల్ సబ్జెక్ట్స్లో ప్రతి సబ్జెక్టులో 100కి 100 వచ్చాయి. మ్యాథ్స్లో 14 స్టూడెంట్స్ 100 వచ్చాయి. ఫ్యాషన్ టెక్నాలజీ 10 మందికి, అట్లా ప్రతి సబ్జెక్టులో, ఇంగ్లీష్లో, తర్వాత కోర్ సబ్జెక్టులో, నాన్ కోర్ సబ్జెక్టులో, ఫ్యాషన్ టెక్నాలజీలో 8 మందికి 10 వచ్చినాయి. కాబట్టి ఈసారి రిజల్ట్స్ DPS నాచారంలో చాలా బాగా వచ్చినాయి. తర్వాత అగ్రిగేట్ కూడా బాగా, స్కూల్ అగ్రిగేట్ యావరేజ్ కూడా బాగా పెరిగింది. ఇది చాలా మంచి న్యూస్. మా టీచర్సు
మా స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళ ఎఫర్ట్స్తోని ఈ రిజల్ట్స్ తేగలిగాము. ఇదే విధంగా మేము కంటిన్యూగా రిజల్ట్స్ బాగా తెస్తూ అందులో అకాడమికల్గా స్పోర్ట్స్ పరంగా తర్వాత ఆల్రౌండ్ యాక్టివిటీలో కూడా అందరు స్టూడెంట్స్ను ఆల్రౌండ్ మన స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేస్తూ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా బాగా డెవలప్ చేస్తూ స్టూడెంట్స్ను మంచి ఒక మన రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వాళ్ళ యూనివర్సిటీలో ఎక్కడ పోయినా కానీ ఏ కంట్రీ పోయినా ఇండియాలో చదివినా కానీ మంచిగా చదివేటట్టుగా తయారు చేసాము. అండ్ అది వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ డిపిఎస్ నాచారం అండ్ ఫర్ సిబిఎస్ఈ బోర్డు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ.